శృతిని ఒప్పించాలన్న ఉద్దేశంతో శృతిని బతిమాలుతూ ఉంటాడు. లేదు రవి, నాకు రావాలని అనిపించడం లేదు. అక్కడ మీ అన్నయ్య ఉంటాడు. మీ అన్నయ్య మళ్ళీ నీతో గొడవ పడతాడు. ఆ పెళ్లిలో మీ ఇద్దరూ గొడవ పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా మీ అన్నయ్య నిన్ను చూస్తేనే మండిపడతాడు. అలాంటిది నువ్వు పెళ్ళికి వచ్చావంటే అస్సలు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. మీ అమ్మ మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్ళింది, కానీ నాకైతే ఇష్టం లేదు అని చెప్పాను. కానీ అది కాదు శృతి, ఒక్కగానొక్క చెల్లి పెళ్ళి చూడకుండా ఉంటే నేను చాలా బాధపడతాను. పైగా చెల్లికి నేనంటే ఇష్టం. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదిలిన చేతుల మీదుగా తన పెళ్ళి జరిగితే తనదొక జ్ఞాపకంగా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఒక్కసారి ఆలోచించు శృతి అని చెప్పి అనేసరికి, లేదు రవి, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా శృతి అయితే చెప్తూ ఉండగానే ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రవి అయితే బ్రతిమాలుతాడు. సరే సరే ఒప్పుకుంటాను, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తానని, కానీ పట్టు చీర కట్టుకుని రెడీ అవ్వను కానీ అలాగే అని చెప్పి శృతి రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఇంకా రవి కూడా ఏదో స్నాక్ ఐటెం చేసి అక్కడ పెట్టేసి టేబుల్ మీదే పక్కన శుభలేఖ ఉంటుంది, శుభలేఖ పక్కనే పెట్టేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు రవి. శృతి రెడీ అయ్యి వస్తుంది. ఏంటి ఆకలికి ఉండలేనని స్నాక్ చేసినట్టున్నాడు అని స్నాక్ ఐటెం తీసేసరికి పక్కన శుభలేఖ ఉంటుంది. ఇదేంటి శుభలేఖలాగుంది? ఓహో, మౌనిక పెళ్ళి శుభలేఖ ఇదే కదా. సరే, స్నాక్ ఐటెం తిన్న తర్వాత చూస్తాను అని చెప్పి ఇంకా స్నాక్ ఐటెం తింటూ ఉండగానే రవి కాస్త రెడీ అయ్యి వచ్చి శృతి పక్కన కూర్చుంటాడు. కూర్చునేసరికి, ఏంటి తింటున్నావా? నీ గురించే తయారు చేశాను. ఇదేంటి మా అమ్మ తీసుకొచ్చిన శుభలేఖలా ఉందే. పెళ్ళికొడుకు పేరు చూద్దామనుకుని ఓపెన్ చేయబోతే సరికి నువ్వు వచ్చావు. సరే ఇప్పుడు చూద్దామని చెప్పి ఇంకా శుభలేఖ కాస్త ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా రవి షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఉండిపోయేసరికి రవి రవి ఏమైంది రవి అని చెప్పాను, కానీ ఒక్కసారి ఇది చూడు శృతి అని చెప్పాను. కానీ సంజు ఫోటో, మౌనిక ఫోటో, ఇద్దరు ఫోటోలు శుభలేఖ మీద ఉన్నాయి కదా. సంజు ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. కూర్చున్నది కాస్త లేచి నిలబడుతుంది. ఏంటి రవి, మౌనిక సంజుని పెళ్లి చేసుకుంటుందా? నాకేం అర్థం కావట్లేదు. అసలు మౌనిక సంజుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు మౌనిక జీవితం ఇంకెందుకైనా పనికొస్తుందా? వాడిని చేసుకుంటే వాడు నన్ను ఎంతలా టార్చర్ పెట్టాడో నాకు మాత్రమే తెలుసు. ఈ విషయం అర్జెంటుగా మౌనికకు చెప్పాలి. మీ చెల్లెలి ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పాను. కానీ లేదు శృతి, అమ్మకు చెప్దామని. కానీ అమ్మకు కాదు చెప్పాల్సింది. మీ అమ్మగారిని చూస్తుంటేనే ఈ పెళ్లి జరిపించాలని ఆతృత కనిపిస్తుంది. నేను ఈ విషయం మౌనికకు చెప్పాలి. మౌనిక ఫోన్ నెంబర్ చెప్పు అనగానే ఇంకా రవి ఫోన్లో కాస్త మౌనిక ఫోన్ నెంబర్ చెప్పేసరికి శృతి కాస్త ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి మౌనిక బెడ్రూమ్లో ఉంటుంది. అప్పటి వరకు అక్కడ ఉన్న మీనా కాస్త ఇక్కడే ఉండి శృతి, మౌనిక నేను ఇప్పుడే వస్తాను అంటూ మౌనిక వెళ్తుంది. ఇంకా రోహిణి అయితే వర్ధన్ గారు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి రోహిణి కూడా వెళ్ళిపోతుంది. మౌనిక ఒకటి ఫోన్ చూస్తూ ఉండగా ఫోన్ వస్తుంది. ఇదేంటి కొత్త నెంబరు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి, హలో మౌనిక అని చెప్పాను. కానీ అవును మౌనికనే, మీరెవరు అనగానే నేను శృతిని, మీ రవి అన్నయ్య వాళ్ళ వైఫ్ని అని చెప్పనేసరికి, వదిన మీరా, చెప్పండి అన్నయ్య నువ్వు పెళ్ళికి బయలుదేరారా లేదా అని చెప్పాను. కానీ సరే నేను చెప్పేది విను, పెళ్లి విషయం తర్వాత విషయం, ముందు నువ్వు పెళ్లి చేసుకునేవాడు గురించి నీకు తెలుసా అని చెప్పాను. కానీ పెళ్లి చేసుకునేవాడి గురించి ఏంటి? సంజు నన్ను ఇష్టపడుతున్నాడు వదిన అని చెప్పాను. కానీ అదంతా అబద్ధం మౌనిక, నిన్ను మాయ చేయడం కోసం వాడు అలా చెప్తున్నాడు. వాడు ఎంత శాడిస్ట్ వెదవంటే నీకు ఎంత చెప్పినా తక్కువే అంటూ ఇంకా పెళ్లి చూపుల దగ్గర నుంచి యాసిడ్ పోయడం వరకు వాడు శృతిని పెట్టిన టార్చర్ అంతా కూడా మౌనికకు చెప్తుంది శృతి. ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది. ఏంటి వదిన, ఏంటి నువ్వు చెప్పేది అంటే మొన్న మీనా వదిన కాపాడింది నిన్ను ఎవరి నుంచి? సంజు నుంచేనా అనగానే అవును, ఆ మాస్క్ పెట్టుకున్నది సంజునే అని చెప్పనేసరికి నమ్మశక్యంగా అనిపించడం లేదు వదిన అని చెప్పాను. కానీ సరే నీకు ఒక వీడియో పంపిస్తాను చూడు అని ఆ రోజు అక్కడ గొడవ అయిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తుంది శృతి. అయితే రేపు ఎప్పటికైనా పనికొస్తుందని ఆ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక. ఇప్పటికైనా అర్థమైందా? ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. మేము అక్కడికి వచ్చేలోపు పెళ్లి ముహూర్తం దాటిపోతుందని మీ అమ్మగారికి చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదని నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. నీ జీవితం నీ చేతుల్లోనుంది మౌనిక. ఎట్టి పరిస్థితుల్లో
సంజు లాంటి దుర్మార్గుడితో తాళి కట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా మౌనికకైతే శృతి చెప్పేసరికి సరే వదినా మీరు త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కానీ ఏం మాట్లాడదు. ఈలోపు బాలు వస్తాడు. అన్నయ్య అంటూ బాలుని పట్టుకుంటుంది. ఏమైంది అని చెప్పాను కానీ ఏమీ లేదన్నయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళాలి కదా అని చెప్పాను కానీ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తావు, నీ పెళ్ళి జరిగితేనే కదా అనుకుంటూ మనసులో అనుకుంటాడు. సరే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా సంజుకి బుద్ధి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే పెళ్లి పీటల మీదే వాడు చెంప పగలగొట్టి వాడి గురించి నాకంతా తెలుసన్న విషయం నేను చెప్పాలి అని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మౌనిక స్వతహాగా భయస్తురాలు. కానీ ఎప్పుడైతే మౌనికని మోసం చేసి సంజు పెళ్లి చేసుకోవాలనుకున్నాడో మొత్తం రవికి, శృతికి, మీనాకి, బాలుకి వీళ్ళందరికీ శత్రువు లాంటి సంజు కావాలని తనను ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడన్న విషయాన్ని అయితే గ్రహిస్తుంది శృతి. అయితే ఇంకా వీడికి బుద్ధి రావాలంటే పెళ్లి పీటల మీదకే వీడు బుద్ధి వచ్చేలా చెయ్యాలన్న ఉద్దేశంతో పెళ్ళి దగ్గరికి కూడా నవ్వుతూనే ఉంటుంది. ఇంకా పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఒక పక్క సంజు, మరొక పక్క శృతి మౌనిక ఇద్దరు కూడా కూర్చుంటారు. బాలు బాధపడిపోతూ ఉంటాడు. ఎక్కడ కూడా సింగిల్గా మనిషి దొరక్క, కిడ్నాప్ చేయడానికి అవకాశం లేక నా చెల్లెల జీవితం నాశనం అయిపోవలసిందేనా అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంకా కరెక్ట్గా పంతులు గారు బెల్లం జీలకర్ర పెట్టుకోండి అంటూ చేయి చాపేసరికి చేతుల్లో పెట్టుకున్న తర్వాత బెల్లం జీలకర్ర పెట్టండి అనగాని ఎదురు బదురు కూర్చోబెడతారు కదా, అప్పుడే ఇంకా వాళ్ళ మధ్యనున్న కట్టిన ఒక పక్కకు లాగేసి బెల్లం జీలకర్రని కాస్త కింద పడేసి సంజు చెంప అనిపించేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. మౌనిక అంటూ మాట్లాడేసరికి ఛీ నువ్వెంత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదురా. మా వదిన శృతి వదిన్ని నువ్వు హింసించి బాధ పెట్టి మా శృతి వదిన్ని పెళ్లి చూపులు చూసుకుని మా రవి అన్నయ్య పెళ్లి చేసుకున్నాడని మా రవి అన్నయ్య మీద, మా శృతి వదిన మీద, అలాగే మా బాలు అన్నయ్య, మీనా వదిన నిన్ను కొట్టారని వీళ్ళ నలుగురి మీద కక్ష కట్టి నా జీవితాన్ని నాశనం చేయడానికి నా మెడలో 3 ముళ్ళు వేయాలనుకున్నావు కదా, నీ కుట్ర గురించి నాకు తెలిసిపోయిందిరా అని చెప్పనేసరికి సంజు కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు. మౌనిక ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నానమ్మా, వీడెవడనుకుంటున్నావు, శృతి వదిన్ని పెళ్లి చూపులు చూసినోడు మొన్న మీనా వదిన రాళ్లతో కొట్టి పారిపోయేటట్టు చేసింది వీడే యాసిడ్ బాటిల్ పట్టుకెళ్ళి శృతి వదిన మొహం మీద వెయ్యాలని చూశాడు, కావాలంటే వీడియో చూడండి అంటూ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేయడంతో ప్రొజెక్టర్లా అందరూ చూస్తారు. ఒక్కసారిగా సంజు, నీలకంఠం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, ఈ పెళ్ళి నాకు ముందే తెలుసు, కానీ నీకు పెళ్లి పీటల మీద తీసుకొచ్చి అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెడితేనే నువ్వంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. అందుకోసమని రా, నోరు మూసుకుని వెళ్ళు. నీకు నేను కావాలా? నా జీవితం నాశనం చేయాలని ఎంత చక్కగా ప్లాన్ చేసావురా. చిచ్చి, నీలాంటి వెధవని పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం ఒంటరిగా ఉండడమే మంచిది అని చెప్పి శృతి అయితే బాలు అన్నయ్య అంటూ బాలు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా సత్యం అయితే అందరూ సంతోషంగా ఉన్నారని సత్యం కూడా సంతోషంగా ఉంటాడు. ప్రభావతి మాత్రం ఇదేంటిది, ఎలా జరిగింది అని ఓ తెగ హైరాణ పడిపోతూ ఉంటుంది. మరి ఇంతకీ పెళ్ళి ఆగుతుందా లేక పెళ్ళి జరిగిపోతుందా? మరి అలా జరిగిపోతే మౌనిక పరిస్థితి అసలు ఏం జరగబోతుందని రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.